హాయ్ అబ్బి గారు. హలో అండి. హలో. హాయ్ అండి. హాయ్. హాయ్. సో తెలుగు వచ్చిందా మీకు? కొంచెం వస్తది. యెస్. గ్రేట్. బాగా మాట్లాడుతుంది. ఈ సినిమా కొంచెం టైంలో వస్తదా? నేర్పించారా ఏంది? కొంచెం వస్తుంది అంటే తెలుగు వచ్చేసిందా? ఎస్ ఎస్ అవును. అంటే పర్లేదు కదా, అట్లీస్ట్ తనకి అర్థమవుతుంది. కరెక్ట్. ఎస్. అర్థమవుతుంది. మాట్లాడాలంటేనే కొంచెం కొంచెం వస్తుంది. ఇది కొంచెం అందరి హీరోయిన్లకు రెగ్యులరే. క్యూట్ తెలుగు యాక్చువల్లీ. యాక్చువల్గా తనకు కన్నడ కాబట్టి తెలుగు ఈజీ, లైక్ పక్క నైబర్ లాంగ్వేజ్ కాబట్టి. కానీ ప్రతి డైలాగ్ తను నేర్చుకొని చెప్పేది, ప్రాపర్గా చెప్పేది విత్ ప్రాపర్ మాడ్యులేషన్. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఒక అసలుకే లాంగ్వేజ్ రాని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా కాకుండా సో మంచి హార్డ్ వర్క్ చేశారు అయితే. బాగా బాగా చేసింది. రైట్. ఎస్. కామాఖ్య నుంచి కార్మాఖ్య. సో అంటే కామాఖ్య అమ్మవారు నిజంగా ప్రతి ఒక్కరికి ఎమోషన్, చాలా సెన్సిటివ్ పార్ట్ కూడా అది. అంటే మీరు డైరెక్ట్ చేసేటప్పుడు అమ్మవారి గురించి కానీ హిస్టరీ కానీ ఏమైనా తెలుసుకున్నారా మీరు? 100% తెలుసుకున్నాకే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఫుల్ డీటెయిల్, అంటే మేము స్టోరీ చెప్పేప్పుడు కూడా సమైరాకి కావచ్చు, వేరే యాక్టర్స్కి కావచ్చు, కామాఖ్య అంటే అమ్మవారి గురించి, శక్తిపీఠం అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎలా ఫామ్ అయింది ఈ స్టోరీ అంతా చెప్పి దెన్ స్టోరీలోకి వెళ్ళేవాళ్ళం. ఓకే. సో మాకు కంప్లీట్ అవగాహన ఉన్న తర్వాతనే వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఎంత పవర్ఫుల్ గాడెస్, ఎంత సెన్సిటివ్ గాడెస్, అండ్ అక్కడ ఏరియాలో వాళ్ళు ఎంత సెన్సిటివ్, ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టే మనం టైటిల్ని కామాఖ్య నుంచి కర్మాఖ్యకి మార్చుకున్నాము. బట్ మన సినిమాలో ఎలాంటి టైటిల్ మార్చుకోవాల్సినంత ఇబ్బందికర సన్నివేశాలు కానీ ఇబ్బందికర అవసరాలు కానీ ఏమి ఉండవు. సినిమా చూస్తే యూ విల్ డెఫినెట్లీ సే ఆ టైటిల్ ఉన్నా మనకు బాగుంటుండే, ఈ టైటిల్ అయినా బాగుంది అనేలాగానే ఉంటుంది. ఓకే. సో అమ్మవారి గురించి కామాఖ్య అమ్మవారి గురించి మీరు తెలుసుకునేటప్పుడు మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? యాక్చువల్గా జూన్ మంత్లో అంబుబాచి మేళా అని ఒకటి జరుగుతుంది అక్కడ. అవును. సో ఆ 3 days గుడి తలుపులు మూసే టైంలో చాలా అంటే రియల్ లైఫ్లో విమెన్కి ఎలాంటి ఇష్యూ అయితే ఉంటుందో ఆర్ ఋతుచక్రాలు ఉంటాయో అలా దేవతకి అయ్యి దాని గురించి, ఆ క్లాత్ గురించి, రెడ్ క్లాత్ గురించి ఇవన్నీ విని చాలా, అంటే మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాము, సైన్స్, మూన్ ఇవన్నీ అంటాం కదా, దిస్ ఈజ్ సూపర్ పవర్. ఇంకా మనం ఉన్నాము, ఈ ప్రపంచం, ఈ భూమి అలా స్పేస్లో తిరుగుతుందన్న ఇవన్నిటికీ కారణం సూపర్ పవర్స్. అవి నమ్మాలరా బాబు అని చెప్పడానికి దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఎస్. అండ్ మీరు కూడా మెన్షన్ చేశారు ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ, రియల్ ఈవెంట్స్ అని పెట్టారు. సో నిజంగా ఈ జనరేషన్లో, ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటారా? 2026 ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్లోనే ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది. అంటే మేము సినిమా స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ 25లో స్టార్ట్ చేసాము, షూట్ చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది. కానీ మేము కంప్లీట్ షూట్ అయిపోయి మా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైంలో కూడా హైదరాబాద్లోనే, ఇది మన పక్క ఈ చుట్టుపక్కల జరుగుతున్న ఒక ఏరియాలో ఈ సిచ్యువేషన్ జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి. ఓకే. సో ఇంకా జరుగుతున్నాయనే క్వశ్చన్కి నేను లైవ్గా ఆ పేపర్ కటింగ్స్ అని అన్ని ఎగ్జాంపుల్స్, టీవీ న్యూస్ ఛానల్స్లో వచ్చిన వీడియో క్లిప్స్ అన్ని తీసుకొని పెట్టుకున్నాను. ఓకే. సో మూవీలో చూపించడం జరిగింది అది? చూపించాము, బట్ తీసేసాం తర్వాత. ఓకే. బట్ అంటే ఏ ఇన్సిడెంట్తోని హుక్ అయ్యింది చెప్పాల్సిన ఇది వద్దు అని అది తీసేసాం. రైట్. మరి ఎలా పిక్ చేసుకున్నారు? మనకు కొత్త అమ్మాయి కావాలని మేము అనుకున్నాము ఈ క్యారెక్టర్కి. కొత్త అమ్మాయి ఎందుకు అంటే, వేరే నోన్ హీరోయిన్ అనుకోండి, ఆ హీరోయిన్ ఇమేజ్తోనే చూడాల్సి వస్తుంది తను. అవును. సో అరే హీరోయినే కదా, ఈ ఆవిడ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఇదంతా ఏం కాదు, ఇదంతా ఓకే అనేలాగా ఆ డైవర్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక కొత్త అమ్మాయి అనుకోండి, ఎవరికి తెలియని అమ్మాయి కొత్త అమ్మాయి అనిపిస్తే ఆ అమ్మాయి లైఫ్లో ఏం జరుగుతుంది అనే దానికి హుక్ అయి కూర్చుంటారు. సో అలా మేము ఈ క్యారెక్టర్ కోసం కొన్ని ఆడిషన్స్ చేస్తే తిన పేరు వచ్చింది ఆడిషన్స్లో. షీఈస్ ఫ్రమ్ అనుపమ్ కేర్స్ ఇన్స్టిట్యూట్. ఓకే. అండ్ ఇక్కడ అన్నపూర్ణలో కూడా చేసింది తను. సో అలా వచ్చిన దీంట్లో ఆడిషన్ చేసి దెన్ వి పిక్డ్ హర్ అప్. రైట్. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ క్యారెక్టర్? My character
is a normal girl that you'll see around in real life, going through a lot of things in this movie. ఓకే. యెస్. రైట్. అబ్బి గారు పొలిమేర అని మనం సినిమా చూసాం. అది స్టార్టింగ్‌లో చిన్న కంటెంటే అనిపించినా గానీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సో అలాంటి పాయింట్స్ ఇందులో ఏమన్నా ఉంటాయా? లేకపోతే ఇది చాలా యూనిక్‌గా అసలు దానికి దీనికి సంబంధం లేకుండా ఇది డిఫరెంట్‌గా ఉండబోతుందా? సి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ టచ్ అవుతాయి అన్ని సినిమాలకి. కరెక్ట్. కానీ మీరన్నట్టుగా చిన్న కంటెంట్ సినిమా అయినా ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ మూవీ అని. యెస్. సో రీసెంట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ అబ్సెషన్. అవును. ఒక యూట్యూబర్ చేసి ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వరల్డ్ వైడ్ ఇట్స్ ఫేమస్ నౌ. సో కాన్సెప్ట్ అండ్ అలాగే గుజరాత్లో ఒక సినిమా ఉంది లాలా అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది కృష్ణుడు రిలేటెడ్. సో అది చాలా చిన్న సినిమా. వాళ్ళకి ఏంటంటే అండ్ అసలు బ్లాస్ట్ అండి. ఎగ్జాక్ట్లీ అభిరామి గారు ఉన్న అభిరామి గారు బ్లాస్ట్. సో కంటెంట్ బాగుండి అది ఒక్కసారి జనాలకు ఎక్కింది అనుకోండి దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కాకపోతే ఆ కంటెంట్ జనాలకు వెళ్ళడం వరకు టఫ్ టాస్క్. అది వెళ్ళాలి జనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక్కసారి నచ్చిందంటే వాళ్ళే 10 మందికి చెప్తారు వెళ్ళి ఉందిరా సినిమా అని చెప్పేసి. సో యా మా దాంట్లో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆడియన్స్కి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్తో ముందుకు తీసుకొస్తున్నాం. నేను ఈ మధ్య కొన్ని మూవీస్ చూసుకుంటే చిన్న స్టోరీస్ అయినా కానీ స్లో పాయిజన్ లాగా ఎక్కుతున్నాయి ఆడియన్స్కి. అంటే ఫస్ట్ అవి థియేటర్లో కంటే మనకి ఓటీటీలో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. సో మరి ఈ మూవీ గురించి అంటే ఏం చెప్తారు? థియేటర్లో ఫస్ట్ 1 or 2 డేస్లోనే గన్ షాట్ హిట్ అనిపిస్తుందా, లేకపోతే స్లోగా ఈ కంటెంట్ అనేది స్లోగా ఆడియన్స్కి ఎక్కిద్దా? లేదండి, ఇది గన్ షాట్గా ఫస్ట్ ఇమ్మీడియట్గానే ఎక్కాలి. అంటే ఎక్కే కంటెంటే మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక ఆ వైబ్తోనే ఆ ఫీల్తోనే బయటకు వస్తారు. ఓకే. ఇట్స్ నాట్ లైక్ మెల్లమెల్లగా అని కాదు. ఎందుకంటే ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, సినిమాలో మీరు సినిమా నుంచి బయటకు వచ్చినాక 200% ఒక 5 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తూనే బయటకు వస్తారు. చూసాము శుభం కార్డు పడ్డది బయటకు రావడం కాదు. ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా ఆలోచిస్తూ క్యారీ చేస్తారు. అయితే డెఫినెట్గా క్యారీ చేస్తారు. అండ్ ట్రైలర్ కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్, ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూడాలి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలనేలాగా ఉంది ట్రైలర్ చూస్తుంటే. మాకు అర్థమవుతుంది మూవీ ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో. అండ్ దట్ టు బిగ్ స్టార్ క్యాస్ట్. యాక్చువల్లీ సముద్రకని గారు కానీ, నెక్స్ట్ మీరు అభిరామి గారు కానీ, బిగ్ స్టార్ క్యాస్ట్. అసలు సముద్రకని గారిది ఎస్పెషల్లీ ఆ డేట్స్ ఎలా మేనేజ్ చేశారు? ఆయన బిజీ యాక్టర్ కదా. అవునండి, ఆయన బట్ హీఈస్ వెరీ కోఆపరేటివ్. ఆయన సార్ మనకి ఇలా సినిమా ఉంది, క్యారెక్టర్ ఇది అని చెప్పినప్పుడు ఆయన చాలా ఎక్సైట్ అయ్యి విని మొత్తం స్టోరీ విన్న తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ నరేషన్ ఒకసారి పెట్టుకొని దీంట్లో ఈ డైలాగ్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి, తెలుగులో అన్నీ తెలుసుకొని నేనే డబ్బింగ్ చెప్తానని మరీ పర్టికులర్గా మాటిచ్చి, సో ఆయన వేరే షూటింగ్కి వచ్చినప్పుడు మన డబ్బింగ్ అంతా కంప్లీట్ చేసి, ఓకే, సో మాకు ఉన్న టైంలోనే మిమ్మల్ని తొందరగా పంపించాలంటే మాకు ఎక్కువ స్ట్రెచ్ చేస్తాం సార్ అని చెప్పి ఆయన 3 గంటల రాత్రి వరకు ఒక్కొక్కసారి స్ట్రెచ్ చేసి మరి ఆయనతో టైం తీసుకున్నాము. బట్ వెరీ నైస్. అంటే అందరూ యాక్టర్స్, ఆనంద్ గారు కానీ, అభిరామి గారు కానీ, మధునందన్ గారు, ఎవ్రీ వన్ వాజ్ లైక్ అరే మనోడు. ఇప్పుడు అభిరామి గారు, సముద్రకని గారు వీళ్ళందరికీ నేను ఒక యాక్టర్గా కూడా తెలుసు కాబట్టి అరే వీడు మనోడు, వీడికి సపోర్ట్ చేయాలి ఒక యాక్టర్గా, ఇతనికి కొంచెం పుష్ ఇద్దాము అనేది అందరూ అలా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్. సో మీరు సమైరా గారు, మీరు కొన్ని సీన్స్లో చూసుకుంటే బాగా అరవడం జరిగింది, బాగా ఏడవడం జరిగింది. మీకు డిఫికల్టీ ఏ ఎమోషన్ అనిపించింది ఇన్ని ఎమోషన్స్లో? డిఫికల్టీ ఎమోషన్స్లో ఐ థింక్ ఫియర్, భయపడడం. నాకు ఈజీలీ లైఫ్లో ఐ డోంట్ గెట్ వెరీ స్కేర్డ్. ఓకే. ఆ లెవెల్ ఆఫ్ స్కేర్డ్ ఐ డోంట్ గెట్. సో దట్ వాజ్ డిఫికల్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద ఫిజికల్, the struggle part and all that was difficult. Okay. Where I was tied up. యా, రైట్. ఎస్. సో ఈ మూవీలో చేతబడి గురించి కూడా ఉండబోతుంది కదా, చేతబడి గురించి కూడా. సో మీ రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు అలాంటివి రియల్ ఇన్సిడెంట్స్ మీకు జరిగినవి ఏమైనా ఉన్నాయి? అంటే మీ జరిగినాయి అంటే మీ చుట్టుపక్కల జరగడం కానీ, మీ ఫ్యామిలీస్లో కానీ అలాగా? చాలాసార్లు మేము చిన్న ఉన్నప్పుడు చూసిన సిచ్యువేషన్స్లో ఎవరికో ఇంట్లో దయ్యం పట్టిందంట అని చెప్పేసి ఆవిడ ఏదో వెరైటీగా బిహేవ్ చేయడం చూసి, లేకపోతే ఎవరో ఏదో చేశారు కాబట్టి సిక్ అయిపోతున్నారు అని చెప్పేసి చేతబడి చేశారు వాళ్ళకి అని చెప్పి
అవన్నీ విన్నాము, చూసాము, కానీ అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే దాన్ని హిస్టీరియా, సైన్స్లో హిస్టీరియా అంటారు, యూనో వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలి, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఓకే, వాళ్ళ బిలీఫ్ వాళ్ళది, ఎవరి బిలీఫ్ వాళ్ళది. బట్ చూసాం చిన్నప్పుడు ఒక్కోసారి ఎక్కడికో వెళ్తే అక్కడ అరుస్తూ ఉన్నారు జనాలు, ఏంట్రా అంటే ఇలా దయ్యం పట్టింది అందుకే తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు. ఓకే. ఓకే, సో ఉన్నాయి, చూసాం కొన్ని అలా. ఓకే, ఎస్. అండ్ మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా దొంగ బాబాలు అయితే చాలా ఎక్కువైపోయారు. అంటే వాళ్ళు నిజమా అబద్ధమా అనేది కూడా మనకి తెలుసుకోవడం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళ గురించి మూవీలో ఏమైనా చెప్పడం జరుగుతుందా? అలాంటిది ఏం లేదు. అట్లా అంటే మనం చెప్తున్నాం కదా, లేని విషయాలు ఏదో కావాలని కల్పించి ఎవరినో డీఫేమ్ చేసేదైతే మనం ఏం చేయలేదు, అట్లాంటివి ఏం పెట్టలేదు. ఓకే, ఎస్. అండ్ మీరు రాసుకునే కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే మీరు రాయాలనుకుంటే ఒక మంచి లవ్ స్టోరీ కూడా రాసుకోవచ్చు. ఎందుకు థ్రిల్లర్ జోన్నే మీరు రాయాలనుకున్నారు? నాకు ఐ వాంట్ టు గివ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు థ్రిల్లర్ మూవీస్ ఇష్టం. సో థ్రిల్లర్లో కొన్ని మూవీస్ గుర్తుండిపోయేలా ఉండిపోతాయి. డోంట్ బ్రీత్ కావచ్చు ఇంగ్లీష్లో తీసుకుంటే, హష్ అని ఒకటి అదో మూవీ ఉంటుంది. సో ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు అరే లిమిటెడ్ బడ్జెట్లో ఒకటి లొకేషన్ చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ తీసుకొని భలే గ్రిప్పింగ్గా చేశారు కదా. సో వై డోంట్ వి డూ సంథింగ్ లైక్ దాట్ విచ్ ఈస్ వెరీ ఇంట్రూగింగ్ అండ్ థ్రిల్లింగ్ జనాలకి అనేది అనుకున్నప్పుడు, లైక్ ఇది నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు తెలిసిన వాళ్ళ త్రూ నాకు ఒక జరిగిన దాని నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. సో అలా కూర్చొని అవును వాట్ ఇఫ్ ఇలా జరిగితే ఏంటి, వాట్ ఇఫ్ అలా జరిగితే ఏంటి అని రాసుకుంటూ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. సో రియల్ ఇన్సిడెంట్స్ ఎంత పర్సెంటేజ్ ఉండవచ్చు, మీ ఊహాగానం ఎంతవరకు ఉండొచ్చు ఇందులో? రియల్ ఇన్సిడెంట్ మాది ఇన్స్పైర్డ్ అండి, బట్ రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. నేను చెప్పినట్టు ఫిబ్రవరిలో జరిగాయి, 2011లో జరిగాయి, 2022లో జరిగాయి. ఆ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, మనకు తెలిసిన సిచ్యువేషన్స్. ఓకే, అవి ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతున్నాయి అనేది మనం సినిమాటిక్లో మన స్టైల్లో చూపించాం. ఓకే, ఎస్. సో ఎప్పుడు ఏ ఫంక్షన్కి, ఆడియో ఫంక్షన్కి, టీజర్స్కి రాని విజయశాంతి గారు ఫస్ట్ టైం మీ దానికి వచ్చారు, సపోర్ట్ చేశారు. సో ఎలా ఆమెను అసలు ఎలా ఇన్వైట్ చేశారు, ఆమెను ఎలా ఒప్పించారు? మాకు చాలా పాజిటివ్ సైన్ అండి ఆవిడ రావడము. అండ్ మేము ఫస్ట్ వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇలా అనుకుంటున్నాం మ్యామ్, మీరు ఒకసారి ట్రైలర్ చూడండి, ఆవిడకి చూపించాం. ట్రైలర్ చూసిన తర్వాత షీ వాజ్ ఎక్సైటెడ్, బాగా చేశారు, ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా లేదు ఇక్కడ కూడా, బాగా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా చేశారని చెప్పి. భారీ బడ్జెట్ మూవీ లాగా ఉంది. యా, థ్యాంక్ యూ. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మేము అలా మెయింటైన్ చేసాము. అందుకని మ్యామ్ని రిక్వెస్ట్ చేసాము, మీరు వస్తే మాకు సపోర్ట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. సో మా ప్రొడ్యూసర్స్కి తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళామన్నట్టు. అలా వెళ్తే ఆవిడ పాపం మీరు ఇంత కష్టపడుతున్నారు, డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆవిడ రావడము, నేను మాట్లాడిన దానికి సపోర్ట్ చేస్తూ మళ్ళీ నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆవిడ బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా. నిజంగా వండర్ఫుల్ యాక్చువల్లీ. ఎస్. అండ్ ఆమె స్పీచ్ కూడా బాగా చెప్పారు మూవీ గురించి. అంటే చిన్న సినిమాలన్నిటి గురించి ఆవిడ కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్లు అన్నీ ఆల్రెడీ ఇట్లాంటివన్నీ క్రాస్ చేసి వెళ్ళిపోయి వాళ్ళు వేరే జోన్లో ఉన్నారు. కానీ చిన్న సినిమాలు ఏంటంటే చెయ్యాలని ఒక తపన, ఎలాగైనా సరే సినిమా చేయడానికి చాలామంది ఆస్తులు అమ్ముకుంటున్నారు, టైం సంవత్సరాలుగా దాని మీద టైం వదిలేసుకుంటున్నారు. అన్నీ చేసి దాన్ని తీసుకొని వస్తే యూనో ఒక 2 hours 3 hours దాని గురించి బ్యాడ్ చేయాలనుకునే వాళ్ళు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్స్ ఆల్ లైక్ ఒక 2 hours మనం 3 years కష్టం అంతా ఎస్ ఆర్ నో అనేది జడ్జ్ చేసేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం పుష్, సపోర్ట్, బయటకు వెళ్ళి ఒక టీ తాగేసి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి టైం స్పెండ్ చేస్తే ఎంత అవుతుందో అంత ఒక టికెట్కి పెట్టుకొని సినిమా చూసుకుంటే ఒక పుష్ దొరుకుతుంది, ఇంకొక సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్కి డబ్బులు ఉంటాయి. అండ్ మా సినిమాని సపోర్ట్ చేశారు కదా, నేను ఇంకో సినిమా చేస్తే కూడా చూస్తారని డైరెక్టర్కి, రైటర్స్కి హోప్ పెరుగుతుంది.
ఓకే. యెస్. అంటే మీ మాటల్లో ఎక్కడో పెయిన్ అయితే కనిపిస్తుంది. అంటే అంటే ఇప్పుడు సినిమాలకి థియేటర్లకి జనాలు వచ్చి సినిమాలు చూసేది చాలా తక్కువైపోయింది. అవును. అది ఓటీటీ ఓటీటీలు వచ్చాక. రావడం వలన వేరే వేరే కారణాలైనా కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడడం తగ్గింది. మ్మ్. కాబట్టి కానీ కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అవును. కాంతారా టైప్ ఆఫ్ మూవీని థియేటర్లో చూస్తే ఆ సౌండ్తో ఆ ఫీల్తో చూస్తే దానికి వచ్చే ఫీల్ కానీ ఆ వైబ్ కానీ ఓటీటీలో చూసినప్పుడు అంత రాకపోవచ్చు. ఓకే. కానీ కొన్ని కొన్ని సౌండ్స్ కానీ కొన్ని మూవీస్ కానీ ఆ ప్రాపర్ సౌండ్తో చూస్తే బాగుంటుంది థియేటర్. ఎస్పెషల్లీ థ్రిల్లర్ మూవీస్. ఎగ్జాక్ట్లీ ఎస్పెషల్లీ థ్రిల్లర్. మనం లవ్ మూవీస్ ఇవి ఈ జోనర్ మనం ఇంట్లో కూర్చున్నా కానీ ఫీల్ గుడ్ అనిపిస్తుంది, కానీ థ్రిల్లర్ ఆ వాయిస్ ఆ సౌండ్ వింటుంటేనే మనకి కరెక్ట్. ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది అవును. నెక్స్ట్ ఏమవుతుందా అని. ఎస్. సో అభి గారు, మీరు ఎప్పుడు ఈశ్వర్కి అప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో మీకు కూడా అంటే ఒక మూవీని ఆడియన్స్లోకి తీసుకురావడానికి, అంటే ఒక అట్లీస్ట్ ప్రజెంట్ చేయడానికి అలాంటి స్ట్రగుల్స్ చూసారా? 100% అండి. 24 సంవత్సరాలు ఈశ్వరి వచ్చి కానీ నాకనే కాదు ఇప్పుడు, అంటే ఒకవేళ అట్లా అనుకుంటే ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయట్లేదు ఎక్కువ మంది? రీజన్ ఈజ్ సింపుల్, ప్రొడ్యూసర్స్ దొరకాలి. ఎలా ఉంటుందంటే అండి సినిమా ఇండస్ట్రీ డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తారు, నీకు మార్కెట్ లేదు, నువ్వు చేయలేవు. అంటే డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా సరే డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తారు, నువ్వు చేస్తే ఎవరు చూస్తారమ్మా, నువ్వు తీస్తే డైరెక్షన్ ఎవరు చూస్తారు, ఇప్పుడు నీది అయిపోయింది. ఇవన్నీ మొహం మీద చెప్పేస్తారు కొన్ని. ఓకే. అవన్నీ తట్టుకుంటూ చేయగలిగితేనే ఓకే. ఓకే. సో ఇవన్నీ స్ట్రగుల్స్ ఇండస్ట్రీలో చాలామందికి ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇవన్నీ ప్రతి ఒక్కరూ క్రాస్ చేయాల్సిన ఇవి పార్ట్సే. అందుకే అంటారు కదా, ఒకసారి చేస్తే మనకు అవతల అర్థమవుతుంది వాళ్ళు చేసిన కష్టం ఏంటి అనేది. సో ఇప్పుడు నేను డైరెక్షన్ చేసిన తర్వాత అర్థమైంది, ఇంత కష్టం ఉంటుంది ఆ డైరెక్టర్లకి. మనం ముందు చేసిన వాళ్ళందరూ, అంటే మనం ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి అన్నీ ఈజీ అయిపోయాయి. డిజిటల్ కెమెరాస్ రావడం వల్ల ఒక రీల్ ఈ షాట్ బాగాలేదంటే ఇంకో షాట్ తీసుకోవడం. కానీ మనకంటే ముందు చేసిన వాళ్ళు, రీల్స్తో చేసిన వాళ్ళు, అప్పుడు ఎంత జడ్జిమెంట్ ఉండి ఎంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు. అవును. అప్పుడు ఒక టేక్ బాగాలేకపోతే ఎంత క్యాన్ వేస్ట్ అవుతుంది అనేది వాళ్ళు మైండ్లో పెట్టుకొని, సీజీలు లేవు అప్పట్లో, రోప్ షాట్స్ వాడితే దాన్ని తీసేయడం, ఇవన్నీ ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్స్ వాళ్ళంతా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళన్నీ కష్టాలు పడితేనే అక్కడికి వచ్చారు కదా. మనం బట్ అప్పటికంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ లేదా? కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఫైనల్గా ఇంకొక ఓటీటీలోనో యూట్యూబ్లోనో రిలీజ్ చేసుకున్న వెసులుబాట్లు కూడా ఉన్నాయి లాస్ట్కి, థియేటర్ బయటకు తీసుకురావడానికి. ఓకే. బట్ అప్పుడు ఆపర్చునిటీస్ లేవు, అందుకే అప్పుడు లిమిటెడ్ పీపుల్ ఉండేది. అవును. ఎస్. సో ప్రభాస్ గారు కూడా ఇప్పుడు చిన్న చిన్న మూవీస్కి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఒక మూవీ గురించి స్టోరీ పెట్టుకున్నారు. సో మరి మీరు అడగలేదా కర్మాక్య కోసం? నేను అడగలేదు. ఎందుకంటే హీఈస్ బిజీ ఇన్ స్పిరిట్ షూట్. సో నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది నాకు ఏదో మొహమాటం, అడిగి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి. ఓకే. ఎస్. బట్ ఐ ఫీల్ ఆయన డెఫినెట్గా ఆయనకు తెలిస్తే ఈ సినిమా గురించి నేను చేస్తున్నాను తెలిస్తే మాత్రం డెఫినెట్గా విల్ విష్ మీ అండ్ విల్ సపోర్ట్ మీ ఫ్రమ్ హిస్ హార్ట్. అదైతే కాన్ఫిడెన్స్ ఉంది. అది మనసులో ఆయన అనుకున్నా ఆయన సపోర్ట్ నాకు ఉంటుంది. ఎస్. ప్రభాస్ గారు డార్లింగ్, మనందరి డార్లింగ్, బంగారం. ఎస్. సో కామాఖ్య నుంచి కర్మాఖ్యకి సడన్గా అలా మార్చేసరికి సో మీ ఫస్ట్ అసలు ఏంటి ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ ఏంటి? బ్లాంక్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయి ఒక అరగంట ఏం అర్థం కాలేదు, ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ నౌ, చేయాల్సిందే తప్పదు. కానీ ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం, ఇన్ని రోజులు ప్రమోషన్స్ అంతా 1 year నుంచి కామాఖ్య పేరుతో చేసుకుంటూ వచ్చాం, సడన్గా ఇప్పుడు మారింది, రిలీజ్ డేట్కి దగ్గరలో ఉన్నాం. అప్పుడు లేదు, మనకంటే ముందు ఒక 4-5 మార్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే ఏం మూవీస్ ఉన్నాయా? హే భగవాన్ కాస్త హే బల్వంత్ అయింది, అదొకటి. ఓకే. వనవీర అయింది, చాయ్వాలా నవాబ్ కేఫ్ అయింది, గద్దలకొండ గణేష్ వాల్మీకి అని ఉండింది, గద్దలకొండ గణేష్. సో ఇవి కొంచెం మోటివేషన్ ఇచ్చాయి మీకు? మోటివేషన్ ఇచ్చాయంటే అంటే వాళ్ళు ఎలా కోపప్ చేసుకున్నారు ఈ సిచ్యువేషన్ని, మనం కూడా ఎందుకు సరే ఇంకొకటి ఏదన్నా ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ ఆగిపోయామంటే మిగతా వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్, మనం బుర్ర పెడితేనే కదా డైరెక్టర్ అనుకునేది ఇక్కడ. సో ఏం చేద్దాం అని చెప్పేసి సేమ్ సౌండింగ్ వచ్చేలాగా, సేమ్ ఫాంట్ ఉండేలాగా చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే
నాకు ఎప్పుడైతే బ్లాంక్ అయిపోయానో ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టేశా, ఓకే. ఇలా టైటిల్ మార్చాల్సి వస్తుందండి, నాకు టైటిల్స్ తట్టట్లేదు, మీ సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి, ఒక ఇంట్లో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ, అమ్మవారి ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి చిన్న ఇంతవరకు హింట్ ఇచ్చి పెడితే మంచి మంచి టైటిల్స్, నిజంగా చెప్తున్నా కొన్ని టైటిల్స్ చూస్తుంటే అబ్బా ఇంకో సినిమా తీయవచ్చు దీని పేరు మీద అట్లా, ఓకే. అలాంటి టైటిల్స్ చాలామంది పంపించారు, మంచి మంచి టైటిల్స్ పంపించారు, కొంతమంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దానికి, అలా చాలామంది సపోర్ట్ చేశారు. అట్లా వచ్చిన చాలా టైటిల్స్లో అండ్ మేము అనుకున్న కొన్ని డిస్కషన్స్లో వచ్చిన అన్ని టైటిల్స్ నుంచి ఫైనల్గా కర్మాఖ్య కర్మాఖ్య చాలా క్యాచింగ్ గా ఉందండి. చిరంజీవి ఎలా ఉందో కర్మాఖ్య అలా ఉంది. అంటే కామాఖ్య ఓకే, బట్ కర్మాఖ్య కూడా అంటే ఆ ఇంపాక్ట్ ఎక్కడ ఆ మూవీకి డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు అనిపించలేదు. ఎస్, చాలా చాలా బాగుంది కర్మాఖ్య కూడా. సో అంటే దీంట్లో కంప్లీట్గా థ్రిల్లరు, చేతబడి, అమ్మవారి గురించేనా ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? లేదండి, ఒక కూతురు కోసం తపన పడే ఒక ఫ్యామిలీ, ఒక తల్లి, ఒక ఫాదర్ వాళ్ళ కూతురు కోసం ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ బాధ ఏంటి, సో వాళ్ళు ఎలాంటి కూతురు కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే, ఇట్స్ ఫ్యామిలీ స్టోరీ టైప్స్. ఓకే, కాకపోతే కొంచెం భయంగా చూస్తాం, కొంచెం ఈరీగా ఉంటుంది. ఎస్, రైట్. సో అభి గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, సో తన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్? Hard work and then improv. He is so good in improv. Anything you ask him, he'll have an answer. Anything you'll ask him like, how do I do this? He'll do it on spot and he'll show you how nicely you can do it. He'll give you 10 ideas how other ways you can do it. Okay. So yeah, improv is very good. His acting is also very good. Okay. And his dedication throughout the film. He hasn't slept. He doesn't eat after 7. He doesn't eat in the evenings. Our shoot used to go on till 3 in the night. I don't know how he has done that. And still he used to, like, he had a fresh brain. He knew what to do at all times. So that is something. గ్రేట్ గ్రేట్, చాలా అబ్జర్వ్ చేసింది. అంటే మా షూట్స్లో ఎలా ఉండేదంటే స్టోరీ రాసుకుంది నేను కాబట్టి నాకు ఫుల్ క్లారిటీగా ఉండేది. ఏ సీన్లో ఈ అమ్మాయికి ఏ డ్రెస్లో, అంటే ఒక్కొక్కసారి ఇక్కడ కట్ ఉంటుంది, ఒక్కొక్కసారి హెయిర్ ఓపెన్ ఉంటుంది, ఒక్కొక్కసారి దెబ్బ తగిలి ఉంటుంది. సో ఏ షార్ట్కి అనేది మా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఏ షార్ట్కి ఇది అవసరమా ఇది లేదా అంటే, ఓకే షార్ట్ ఏంటి, ముందు ఏం జరిగింది, వెనకల ఏం జరిగింది, సో ఇది కరెక్ట్, లేకుంటే ఇది కాదు, వేరేది మార్చుకోండి. ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకున్నావు, మాకు గుర్తు రావట్లేదు, మాకు ఇవన్నీ తట్టట్లేదు అంటే. సో కాస్ట్యూమ్స్లో కూడా అలా మీరు అంటే ఏ సీన్లో ఆ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, ఏమేమి ఫేస్లో చేంజెస్ ఏం జరిగినాయి అప్పటికి అనేది సీన్ 1 to సీన్ లాస్ట్ సీన్ వరకు అన్నీ గుర్తున్నాయి. ఈవెన్ మా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా రీల్ 1లో ఎప్పటి వరకు, రీల్ 6లో ఎప్పటి వరకు ఏముంటుంది అనేది ప్రతి షార్ట్ టు షార్ట్ అన్నీ గుర్తున్నాయి నాకు. ఓకే, ఎస్, రైట్. అంటే కొంతమంది డైరెక్టర్స్ ప్యాషన్తో సినిమాలు తీస్తూ ఉంటారు, బట్ ఎందుకు అభి గారు మీరు చెప్పే విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే, మీరు ఛాలెంజ్ చేసింది చూస్తుంటే ఒక కసితో ఈ సినిమా తీసినట్టు అని అనిపిస్తుంది. ఏంటి అంత ఆ అగ్రెసివ్నెస్ ఏంటి? అగ్రెసివ్నెస్ కాదు, నేను ఒక ఆనెస్ట్ ఎఫర్ట్ పెట్టాను, సో అది బాగా వచ్చింది సినిమా, అది జనాలకు వెళ్ళాలి. కానీ ఈ గ్యాప్లో నాకు టైటిల్ మారడం వల్ల అదేమన్నా ఇంపాక్ట్ ఇస్తుందేమో అనేది ఒక చిన్న బ్యాక్లాష్ కొడుతుంది నాకు అది. సో అది కాకుండా ఈ టైటిల్ మారినంత మాత్రాన నేను ఈ సంవత్సరం నుంచి చేసిన ప్రమోషన్ అంతా వృధా కాకూడదు, మీరు చూడండి బాగుంటుందని చెప్పడానికి కోసం చేసింది. డెఫినెట్గా ఈ సినిమానే కాదు, నేను ప్రతి సినిమా యాక్టింగ్ చేసినా, డైరెక్షన్ చేసినా కస్తూనే చేస్తాను, దానికి ఫుల్ డెడికేషన్ పెట్టి చేస్తాను. ఇంకా రిజల్ట్స్ అనేది మన చేతిలో ఉండదు అంతే. ఎస్, రైట్. ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ చిరంజీవి అవార్డు అండి. ఎస్, దీనికి కూడా ఖచ్చితంగా మీకు మంచి అవార్డు వస్తుందని మాకు టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. ఎస్, సో జబర్దస్త్ వాళ్ళందరూ డిఫరెంట్ స్కిట్స్ చేసినా కానీ అందరూ యూనిటీగా ఉంటారు. సో మరి ఈ మూవీ టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? 100% అండి. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ నేను షేర్ చేసుకుంటాను. మా జబర్దస్త్ గ్రూప్కో దాంట్లో మా అందరు ఉంటారు మెంబర్స్, సో వాళ్ళందరికీ పంపిస్తూ ఉంటాను. వాళ్ళు చూసి బాగుందన్న, ఎక్సలెంట్ అని చెప్పేసి రెస్పాన్స్ అవుతూ ఉంటారు. నిన్న తాగుబోతు రమేష్ కూడా ఫోన్ చేసి
అసలు కొత్త డైరెక్టర్ అని ఎక్కడ అనిపించట్లేదు మామ, అదిరి కొట్టేసినావు, అసలు పెద్ద రేంజ్ సినిమా లాగా అనిపిస్తుంది. అవినాష్ కావచ్చు, తేజ కావచ్చు, మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆది అందరూ సపోర్టివ్గా ఉంటారు ప్రతిదానికి కూడా. ఇమ్మీడియట్గా పెట్టగానే స్టోరీలో షేర్ చేయండి అన్నప్పుడు ఇమ్మీడియట్గా చేస్తాను. సుధీర్ కూడా నిన్న షేర్ చేశాడు. సో కలిసినప్పుడు కూడా వెరీ హ్యాపీ డార్లింగ్, నువ్వు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి డైరెక్టర్గా మంచి సక్సెస్ అవుతున్నావు, నేను అవార్డు తీసుకోవడం కూడా చూసాను. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ కోఆపరేటివ్, ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. జెలస్ ఫ్యాక్టర్స్ అట్లాంటివి బయట జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు, కానీ అలాంటివి ఏమి ఉండవు మాకు. ఎందుకంటే ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్ థింగ్ కదా స్కిట్స్ అనేది. కరెక్ట్, రైట్. ఎస్, మీరు స్టోరీ రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్కి ఈ పర్సన్ సూట్ అవుతారు అని అనుకుని రాసుకుంటూ ఉంటారు కదా. సో రాసుకున్న తర్వాత వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత చేంజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను రాసుకునేటప్పుడు అందుకే మీకు పేర్లతో చెప్పాను నేను, సరోజిని, ప్రభాకర్ అని చెప్పేసి. సో నేను యాక్టర్ని ఇమాజిన్ చేసుకుని, క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకొని యాక్టర్ని ఆ క్యారెక్టర్లోకి ఫిట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఒక సాదా సీదా చీర కట్టుకొని కొంచెం లైట్ గ్రే హెయిర్ పెట్టుకొని అలా ఒక కొంచెం 45 to 55 ఏజ్ మధ్యలో ఉండే క్యారెక్టర్ అలా అనుకొని నేను డిజైన్ చేసుకుంటాను, ఫేస్ ఊహించుకోకుండా. సో యాక్టర్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఆ రూపంలోకి తీసుకురావడానికి నేను ఫిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అట్లా అంటే ఎవరు ఆ క్యారెక్టర్ సూట్ అవుతారు అనేది తర్వాత 4 ఫేసెస్ ఓకే వీళ్ళు సూట్ అవుతారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఎస్. సో మొత్తానికి అలా టీం వర్క్తో అలా వర్కౌట్ అయిపోయింది. 100%. ఎస్. సో మధు గారిది ఒక డైలాగ్ ఉంటుంది అందులో, ఆ సమయంలో పుట్టకపోతే ఆ సమయంలో మనమే పుట్టిద్దామని. నిజంగా అలాంటివి పాసిబుల్ అవుతాయి అంటారా? చాలామంది చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఆ టైంకి పిల్లలు పుడితే అదృష్టం కలిసి వస్తుందనో ఏదో పెట్టుకొని ఆ టైంలో సిజేరియన్ ఆపరేషన్ కోసం డాక్టర్స్ని అడగడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ మా సిచ్యువేషన్ ఏంటనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. రైట్, యా. సో కంటెంట్ అయితే చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తున్నారు అండ్ అన్ని పర్ఫెక్ట్గా ఒకటైన ఇంక్లూడింగ్ టైటిల్తో. ఆబ్వియస్లీ July 31 ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సమీరా. థ్యాంక్ యూ.